అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న నగర సహాయ కమిషనర్ తిరుమలరావు. కూటమి అభ్యర్థులు సమిష్టిగా పనిచేస్తే విజయం తథ్యమన్న కొండపల్లి శ్రీనివాస్. ఎన్నికల్లో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్న అలజంగి జోగారావు. సైలెంట్ కిల్లర్ గా పిలువబడుతున్న భయంకరమైన అంటువ్యాధి క్షయ. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. శృంగవరపుకోటలో ప్రత్యర్థులెవరో లెక్క తేలింది. ఎస్కోట నియోజకవర్గంపై వాచి ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు ప్రజలందరికీ ఓటు హక్కు ఆవశ్యకత, విశిష్టత గురించి అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. విజయ్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించి నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బంది మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు ప్రాధాన్యత గురించి చైతన్యపరిచారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ తిరుమలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం వంటిదని అన్నారు. ఓటుకు మించిన ఆయుధం వేరొకటి లేదని అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా పోలింగ్ రోజున తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 6, 7 డివిజన్ ప్రాంతాలలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. దాసనపేట కాపు వీధి వద్దనున్న వాటర్ ట్యాంక్ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇంటింటికి చేరింది. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే కోలగట్లకు అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానించారు. మరోసారి తనకు శాసనసభ్యునిగా అవకాశం ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుదామని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా 7వ డివిజన్ కార్పొరేటర్ పొంతపల్లి మాలతి, జోనల్ ఇన్ఛార్జ్ బాడసంగి ఈశ్వర్రావు మాట్లాడుతూ అభివృద్ధి ఏంటో 5 సంవత్సరాల్లో చేసి చూపించారన్నారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకువెళ్లారని అన్నారు. బంగారు నాయుడు, బొద్దాన అప్పారావు, రెడ్డి గురుమూర్తి, 6వ డివిజన్ కార్పొరేటర్ ఆల్తి సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ 7వ డివిజన్లో ఇంటింటికి కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా ఆయన కోసం ప్రచారాలు నిర్వహించవలసినంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సాధారణ కార్యకర్త నుండి కూడా ప్రతి ఇల్లు కూడా ప్రతి ముఖం కూడా ఆయన తెలుసు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించుకుంటూ మరి ఇటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితే ఏమి, మరి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పేరు చెప్పినా మనకి అవసరం అనగానే సేవా కార్యక్రమాలకి నిర్వచనం అన్నా కేవలం కోలగట్ల వీరభద్రస్వామి గారి పేరే చెప్తారనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు 7వ డివిజన్లో ప్రత్యేకంగా 30 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ అన్ని కూరుకుపోయిన పరిస్థితుల్లో కేవలం 5 ఏళ్లలో ఆయన 85% ఈరోజు 7వ డివిజన్ అభివృద్ధి చేయడం జరిగింది. మరి అంతా కూడా ప్రజలకు తెలుసు. తాగునీటి అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, కాలువలు అయితే ఏమి, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన సొంతంగా ఆయన దృష్టి పెట్టి మరి వార్డుకి మరి అన్ని కూడా చేయడం జరిగింది. ప్రజలు కూడా అంతే సంతోషంగా మరి ఆయన వచ్చినట్టునే పలకరిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటేస్తామని ఆయన భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మా ప్రచారం మళ్ళీ మొదలైంది. అన్ని ఇంటింటికి రావడం మొదలైంది. ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నారు. సార్ మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మా విజయనగరం అంతా బాగుంటుందని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చెప్తున్నారు. మరి 2019లో అన్నయ్య గెలిచాక మనకి నీటి సమస్య చాలా ఉండేది. మరి గత ప్రభుత్వం 30 సంవత్సరాలుగా పాలిస్తున్నా కూడా మన విజయనగరం ఎంతో
వెనుకబడి ఉండేది. మొత్తం మీద మా 7వ డివిజన్ అయితే చాలా కరువు కష్టాల్లో ఉండేది. నీటి సమస్య అనేది చాలా ఉండేది. ఈరోజు అన్నయ్య గారు రాగానే మాకు నీటి సమస్య లేకుండా చేశారు. అలాగే రోడ్లైనా కాలువలైనా చాలా చక్కగా చేయించారు. మరి గత ప్రభుత్వ నాయకులైతే మేమే చేయించామని ఈరోజు ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ప్రచారం చేయిస్తున్నారు. అది వాళ్ళందరూ ప్రజలు ఎవరు కూడా నమ్మశక్యం కాదని ఈరోజు ప్రజలు మరొకసారి నిరూపిస్తున్నారు. మరి అన్నయ్య వస్తే ఇంకా బాగుంటది. మళ్ళీ మన 7వ డివిజన్ కాకుండా మొత్తం మన విజయనగరంనే ఇంత డెవలప్మెంట్ చేసిన మన సామాన్య గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. శృంగవరపుకోటలో పాగా వేసేది ఎవరో, ప్రత్యర్థులు ఎవరో లెక్క తేలింది. బరిలో బలాబలాలు తేల్చుకునేది ఎవరో బహిర్గతమైంది. ఎస్కోట నియోజకవర్గంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1951లో ఆవిర్భవించిన ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేది. 1952, 55, 62, 67, 72 ఎన్నికల వరకు జనరల్ నియోజకవర్గంగా ఉండేది. 1978లో ఎస్కోట ఎస్టీ నియోజకవర్గంగా మారింది. 2009 ఎన్నికల నుంచి తిరిగి జనరల్ నియోజకవర్గంగా మారింది. ప్రస్తుతం బరిలో ఉన్న ప్రధాన ప్రత్యర్థుల గురించి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారికి చారిత్రాత్మక రాజకీయ నేపథ్యం ఉంది. లలిత కుమారి కోళ్ల అప్పలనాయుడు కోడలు. 1962వ సంవత్సరంలో రాజకీయాలలోకి అడుగుపెట్టిన కోళ్ల అప్పలనాయుడు రేవడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుంకరి సత్యనారాయణపై విజయం సాధించారు. 1967లో మరోమారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మనాభరాజుపై విజయం సాధించారు. 1972 ఎన్నికలలో మరోమారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి తొలిసారి ఓటమి పాలయ్యారు. 1978 ఎన్నికల నుంచి ఎస్కోట నియోజకవర్గం ఎస్టీకి కేటాయించబడింది. అందువల్ల 1978లో ఆవిర్భవించిన ఉత్తరావల్లి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా కోళ్ల అప్పలనాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నికలలో అప్పలనాయుడు 3వ స్థానానికి పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అప్పలనాయుడు సైకిల్ ఎక్కారు. అప్పటి నుంచి కోళ్ల అప్పలనాయుడు అప్రతిహాతంగా దూసుకుపోయారు. 1983, 85, 89, 94, 99 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయ బావుటా ఎగరవేశారు. మొత్తంగా 7 సార్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి చరిత్ర సృష్టించారు. కోళ్ల అప్పలనాయుడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. అటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి కోళ్ల లలిత కుమారి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అప్పలనాయుడు వారసులుగా కోళ్ల లలిత కుమారి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2006 నుంచి 2009 వరకు ఆమె లక్కవరపుకోట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2009 నుండి ఎస్కోట నియోజకవర్గం జనరల్ కేటగిరీకి మార్చబడింది. అప్పుడు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లు కేశవ వెంకట జోగినాయుడిపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2014లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథంపై విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికలలో ఆమె వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. లలిత కుమారి 2 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా వ్యవహరించారు. 2 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా కూడా సేవలందించారు. చాలా రోజులుగా సస్పెన్షన్ లో ఉన్న ఎస్కోట తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆమె సాధించారు. ఇక కడుబండి శ్రీనివాసరావు విషయానికి వస్తే ఆయన ఉన్నత విద్యావంతుడు. కాకినాడ జేఎన్టీయు విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేసుకుని టెక్సాస్లో ఎంటెక్ పూర్తి చేశారు. 25 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో కొనసాగి రాజకీయాల్లోకి దృష్టి మళ్లించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా గజపతి నగరం నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమైన 24% ఓట్లు సాధించారు. 2014లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించాక ఆ పార్టీలో చేరి మరోసారి గజపతి నగరం నుంచి పోటీ చేసి డాక్టర్ కేఏ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో ఆయనపై నమ్మకం ఉంచి వైఎస్ఆర్ పార్టీ మరొక అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికలలో ఆయన ఎస్కోట నియోజకవర్గం నుంచి పోటీ చేసి లలిత కుమారిపై విజయం సాధించారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం 6% ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశించి గొంప కృష్ణ భంగపడ్డారు. ఆయన వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. 23వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన వర్క్ షాప్ కూడా హాజరు కాలేదు. ఆయన అనుచరుల కోరిక మేరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు ముందుకు వెళుతున్నారు. ఇదిలో ఉంటే ఎస్కోట వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. కడుబండి కష్టాల కొలిమిలో ఉన్నారు.
ఇప్పటికే ఇందుకూరు రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది వైసీపీకి ఆసనీపాతంలా మారింది. రఘురాజుకు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఆయన తన భార్యను తెలుగుదేశం పార్టీలోకి పంపడం చర్చనీయాంశంగా మారింది. భార్యను పక్క పార్టీలోకి పంపించడం ఏం రాజకీయమో, రఘురాజు అంతరంగంలో ఏముందో బహిర్గతం కావాల్సి ఉంది. ఏది ఏమైనా ఎన్నికలలో ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉందనడంలో సందేహం లేదు. బొండపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన మరియు భాజపాల ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖకు మకాం మారుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్, భూ కుంభకోణాల కోసమేనని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రానికి తెలుగుదేశం, జనసేన మరియు భాజపాల ప్రభుత్వం అవసరమని, లేకుంటే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలిపారు. అందుకే అందరూ కలిసి పనిచేద్దాం, కలిసి గెలుద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పిఏసీ సభ్యులు పడాల అరుణ, జనసేన గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త మర్రాపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది వారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత రావణ కాస్టులే. మరి రావణ కాస్టుల్ని మరి మనం కూడా పాల్గొనాలి అంటే అభ్యర్థి అయిన మరి చిరంజీవి శ్రీనివాసరావు గారికి అత్యధిక ఓట్లేసుకెళ్తాం. చాలా మంచి పెట్టిన ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మనకున్న బలం ఈరోజు మీ గ్రామాల నుంచి వచ్చి మీ ఆదరణ చూపించేది ఇదే మన బలం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీరు మంచి మెజారిటీ చూపిస్తారని మా తాతగారైనటువంటి కొండపల్లి పవిత్ర గారిని ఏ రకంగా అయితే మీరు దీవించారో, అలాగే బాబాయ్ గారిని కిరయ్య నాయుడు గారిని కూడా దీవించారో అదే ప్రాతినిధ్యంతో మూడో తరమైన నన్ను మీరు దీవించాలని కోరుకుంటూ ఎన్నికలకు తామంతా సిద్ధమని వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని 8వ వార్డులో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంటింటికి ఓటు అడిగేందుకు సంక్షేమ పథకాలతో ధైర్యంగా వెడతామని అన్నారు. ఈ కార్యక్రమం మేమంతా నీతో ఉండడానికి సిద్ధమని చెప్పే కార్యక్రమం, అలాగే సిద్ధంగా ఉన్నాము, తోడుగా ఉన్నామని చెప్పే కార్యక్రమం ఈ కార్యక్రమం చెప్పి మేము అందరూ కూడా సభాముఖంగా చెప్తాము. ప్రభుత్వ ఆలోచన విధానం ఒకటే. ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలు గుర్తించాలి. ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలు తీర్చాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఏ కుటుంబం అయితే ప్రభుత్వం సహాయం చేస్తే బాగుండకూడదు, ఏ చెల్లి అయితే ప్రభుత్వం నా వైపు చూస్తే బాగుండకూడదు, ఏ చెల్లి అయితే నా అవసరం తీరిస్తే బాగుండకూడదు, ఆ చెల్లికి నేరుగా మధ్యవర్తి లేడు, లంచం లేదు, ఏ గుమ్మ ముందు నిలబడకుండా, ఏ వ్యక్తి దగ్గర చెయ్యి చాపకుండా మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ వచ్చి ప్రతి అక్క, చెల్లి, అన్న, నాన్న కూడా మేమంతా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామని, మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి అని చెప్పే విధానం ఇది. ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. జవసత్వాలు కోల్పోయిన తల్లిదండ్రులు, అలాగే ఇక్కడ చాలా మంది అక్క చెల్లెలు, సుమారుగా ఈ ప్రాంతంలో ఉండే అక్క చెల్లెలకి, ఎవరైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో అక్క చెల్లెలకి సుమారుగా 800 మందికి నేరుగా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది అక్క చెల్లెలకి రాలేదని అక్కడక్కడ నేను గ్రామాల వార్డులోకి వెళ్ళి చెప్తున్నారు. మేము మా మీద జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా ఏ చెల్లికైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతుందో ఆ చెల్లికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇందులో అందరిలాగా దళారీ వ్యవస్థ ద్వారా, లంచం ద్వారా, మధ్యవర్తి ద్వారా లేదా మోసం చేయాలనే ఆలోచన మాకు లేదు. ప్రజల పట్ల, ప్రజల ఆలోచన పట్ల, ప్రజల అభిమతం పట్ల మేము నిశ్శబ్దంగా ఉన్నామని చెప్పే విషయాన్ని అందరికీ సభాముఖంగా చెప్తున్నాం.
విజయనగరంలో తెలుగుదేశం పార్టీలో ఈ రోజు భారీగా చేరికలు జరిగాయి. విజయనగరం మండలం గుండాలపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ కంది జగదీశ్వరి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కంది మహేష్, వార్డు మెంబర్లతో పాటు 50 కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి సమక్షంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాతో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపాలో తనకు సముచిత స్థానం లేకపోవడం వలన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని, నియోజకవర్గంలో టీడీపీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనిషి జన్మించిన తర్వాత తన జీవన గమనం సజావుగా సాగాలంటే తనకి కనీసం 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు సక్రమంగా ఉండాలన్నది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, ఒక వృద్ధిలోకి రావాలి అంటే, ఒక ప్రాంతం అంటే నియోజకవర్గం కావచ్చు, ఒక జిల్లా కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, దానికి మాత్రం అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళులా ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటిపడిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఎంతోమంది మన రాష్ట్రంలో అర్హులైనటువంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి సంక్షేమం అనేది అందని ద్రాక్ష వలె ఉంటుందనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే నేను ప్రస్తుతం అయితే వైసీపీ సర్పంచ్గా ఉన్నాను. ఇందువలన మా గ్రామస్తులందరూ విసిగిపోయి మేము గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతోనే ఇందులో అడుగుపెట్టడం జరిగింది. అయితే ఏమాత్రము కూడా మా గ్రామానికి అభివృద్ధి చేసుకోలేకపోయాం ఈ ప్రభుత్వంలో. దాంట్లో విసిగిపోయి మా గ్రామస్తులందరమే చాలా బాధపడ్డాము. అది ఎక్కడైతే న్యాయం జరుగుతుందని, మా గ్రామస్తులకు న్యాయం చేయగలం, మా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోగలమనే నమ్మకంతో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. నాకు భయంకరమైన అంటువ్యాధి క్షయ. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో 300 మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారు. గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు భారతదేశం పోరాటం చేస్తున్నప్పటికీ అది అంతం కావడం లేదు. అందుకే ఇప్పటికీ దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తున్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1882వ సంవత్సరం మార్చి 24వ తేదీన రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికి కారణమైన మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మ క్రిమిని కనిపెట్టి ప్రపంచానికి చాటి చెప్పి మానవ జీవితంలో వెలుగులో నింపారు. మన దేశంలో 2.64 మిలియన్ల జనాభా ఈ వ్యాధితో నేడు బాధపడుతున్నారు. ప్రతి సెకనుకు ఈ వ్యాధి ఒకరికి సోకుతుంది అని, రోజు 1300 మంది మరణిస్తున్నారని నేటి వైద్య నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. అయితే మన దేశంలో 1457 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. ఇక పల్మనాలజిస్టులు అయితే కేవలం 2500 మంది మాత్రమే ఉన్నారు. క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్షయ క్రిములు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. 2 వారాలకు మించి దగ్గు, కళ్ళ, జ్వరము, బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఒక రోగి ద్వారా ఏడాదికి 20 మందికి ఈ క్షయవ్యాధి సోకుతున్నట్లుగా పరిశీలనలో తేలింది. అందుకనే దీనిని తీవ్రమైన అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. విజయనగరం జిల్లాలో క్షయవ్యాధి తగ్గుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2019లో 4800 కేసులు నమోదు కాగా 2021లో 2800 కేసులకి తగ్గాయి. 2022 ప్రారంభానికల్లా జిల్లాలో 5392 మంది టీబీ పరీక్షలు చేయించుకోగా 690 మంది క్షయ వ్యాధిగ్రస్తులుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. క్షయ వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం జోలికి పోకూడదు. సురక్షితం కాని లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. అప్పుడే క్షయ వ్యాధిని జయించగలుగుతాం. క్షయలేని సమాజం అందరి లక్ష్యం కావాలని ట్రైనీ సహాయ కలెక్టర్ బి సహాదిత్ వెంకట్ త్రివినాగ్ పేర్కొన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ వ్యాధిపై ప్రజల్లో నెలకొని ఉన్న అపోహలను తొలగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇది పూర్తిగా నయం చేయదగిన వ్యాధి అనే అంశంపై తగిన అవగాహన కలిగించాల్సి ఉందన్నారు. ప్రతి వ్యాధిగ్రస్తునికి నెలకు 500 రూపాయలు సహాయంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. క్షయవ్యాధిని కనుగొన్న రాబర్ట్ కోచ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. క్షయవ్యాధి ఎవరికైనా రావచ్చు. పురుషులు, మహిళలు మరియు పిల్లలు, ధనికులకి రావచ్చు మరియు పేదవారికి రావచ్చు. టీబీ వ్యాధి శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు ఎక్సెప్ట్ ది నెయిల్ అండ్ హెయిర్. టీబీ వంశపారంపర్యంగా రాదు. నెక్స్ట్ స్లైడ్. ఎక్కువ మందికి ఎవరు టీబీ వ్యాధికి ఎక్కువ మంది ఎవరు గురి కాగలరు అని అంటే మోస్ట్లీ ద చిల్డ్రన్, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. క్లయింట్స్ అటెండింగ్ ది హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు, షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారికి, స్మోకర్స్, ఆల్కహాలిక్, మాల్ న్యూట్రిషన్ పిల్లలకు, పేషెంట్స్ ఆన్ డయాలసిస్ ఉన్నటువంటి వారికి, క్యాన్సర్ పేషెంట్స్కి, స్టిరాయిడ్స్ వాడుతున్నటువంటి వారికి, పోస్ట్ కోవిడ్ తర్వాత అందరూనే ఎక్కువ మంది డ్యూరింగ్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ ఉన్నప్పుడు అందరూ స్టిరాయిడ్స్ మీద ఉన్నటువంటి వారు. మెనీ ఆఫ్ దెమ్ వర్ వెరీ ప్రోన్ టు ట్యూబర్క్యులోసిస్ అండ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఎందుకు పెరిగిందంటే ఎక్కువ మంది స్టిరాయిడ్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ డీకాంప్రమైజ్ అయిపోవడం వలన ఇలాంటి టీబీ వ్యాధులకు ఎక్కువ మంది గురి కావడం జరిగింది. వైకాపా నేత భూదాహానికి కడప జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుని బలైపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పద్మశాలి సాధికారిక కన్వీనర్ ఎం దేవేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించే రోజు వచ్చిందని అన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మాధవరం గ్రామంలో పాల సుబ్బారావు అనే చేనేత కార్మికుడు, మరి ఆయనకున్నటువంటి ఒక 3 ఎకరాల 1 సెంటు భూమిని పేరు మీద లేదండి, ఇది వేరే పేరు మీద ఉన్నది అని చెప్తే ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకి కూడా ఫిర్యాదు చేసి సుమారు 1 సంవత్సరం కాలం పాటు అంటే తిరగినటువంటి కార్యాలయం లేదు. ఎన్నో ఫిర్యాదులు చేసినా సరే ఆ మండల తహసీల్దార్ గారు మరి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయకపోయి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వత్తాసు పలుకుతూ తిరిగి ఆ వైసీపీ నాయకుల బెదిరింపులు తట్టుకోలేక ఈరోజు మరి నిన్న రైలు పట్టాల కింద మరి మరణించడం జరిగింది. అలాగే ఆయన భార్య, చిన్న కుమార్తె కూడా ఇంట్లో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. బీసీలు, నా ఎస్టీలు అని అనుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి హత్యలు కనిపించట్లేదా అని నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్న చేస్తున్నాను. విజయనగరం పార్లమెంటరీ స్థానానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు పల్సెస్ స్వచ్ఛంద సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు ఆశావహులుగా ఉన్నారు. ఈ రోజు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో గేదెల శ్రీనుబాబుతో మా మాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఒక పక్క తెలుగుదేశం, జనసేన పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆశావాహులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా పల్సస్ అధినేత గేదెల శ్రీనుబాబు గారు కూడా మనకి పోటీ పడినటువంటి నేపథ్యంలో ఈరోజు మనకి గేదెల శ్రీనుబాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు గారిని కలవడానికి ఈరోజు మనకి జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చారు. సార్ చెప్పండి, అసలు గతంలో కూడా మీకు దీనికి సంబంధించి గతంలో కూడా పోటీలో ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా. ఇప్పుడు ఈ ఏడాది మీరు పోటీలో ఉన్నారని చెప్పి ఒక పక్క మాటలు అయితే వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి దాని గురించి, దాంట్లో నిజం ఎంత ఉంది చెప్పండి.
డెఫినెట్గా నేను మన విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దానికి కూటమి అభ్యర్థిగా నన్ను ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ఏం చేస్తే మంచిది ఏంటి అనేది మనం ఇంతకుముందు వచ్చినప్పుడు డిస్కస్ చేసి విజయనగరంలో ఎక్కువ మనకి వలసలు ఉన్నాయి. దాదాపుగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 25 లక్షల మంది వలస వెళ్ళిపోతే మన విజయనగరం నుంచే 8 లక్షల మంది వలస వెళ్ళిపోయారు గత 15 సంవత్సరాల్లో. వీళ్ళంతా ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్ల. సో ఆ ఉపాధి ఇక్కడ మనం కల్పించాలి. ఈ ప్రాంతం వ్యక్తిగా, ఈ ప్రాంతంలో చదువుకునే వాడిగా ఇక్కడ మనం ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో నేను పార్లమెంట్కి కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంపీ స్థానాల కేటాయింపు సమయంలో ఈరోజు మనకి జిల్లా పార్టీ కార్యాలయానికి అశోక్ గారిని కలవడం గల కారణం ఏంటంటారు? అశోక్ గారు ఏం చెప్పారు మీకు? నేను ఇంతకుముందు కలిసినప్పుడు కానీ ఇప్పుడు కలిసినప్పుడు కానీ రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడేది ఎక్కువ ఉండదు. ఎక్కువ మన విజయనగరానికి ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మనం ఇక్కడ వలసల్ని ఆపవచ్చు, ఏం చేస్తే ఇక్కడ ఉన్న రైతుల యొక్క పిల్లల్ని మనం ఒక పారిశ్రామికవేత్తలుగాను వ్యాపారవేత్తలుగాను తయారు చేయగలం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ యువశక్తి సదస్సులు, రైతు సదస్సులు నిర్వహించానని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీరు ఎంపీ అభ్యర్థికి దానికి ప్రయత్నం అయితే చేశారు. ఈసారి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? గతసారి ఎంపీ అభ్యర్థిగా మన విశాఖపట్నానికి జనసేన వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. లేకపోతే అది అలయన్స్లో పార్ట్గా అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు. కానీ అది అలయన్స్ లేదు. అలయన్స్ లేకపోవడం వల్ల దాంతోపాటు విశాఖపట్నం వెస్టు, ఎస్కోట, సిపిఐ, సిపిఎంకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ నేను కంటెస్ట్ చేయలేను అని చెప్పేసి చెప్తే నేను ఓకే కంటెస్ట్ చేయకపోతే వదిలేండి అన్నారు. సో అందుకోసమని అప్పుడు కంటెస్ట్ చేయలేదు. ఇది దీనికి సంబంధించినటువంటి పల్సస్ అధినేత గేదెల శ్రీనిబాబు గారు మనకు చెప్పినటువంటి వివరాలు. అయితే ఏదేమైనప్పటికీ పార్టీ ఇచ్చినటువంటి హైకమాండ్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటిస్తామని చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాయిల్రాజ్తో సంతోష్, వాజీ న్యూస్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి. రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని తెలుగుదేశం పార్టీ విజయనగరం మండలం అధ్యక్షులు బొద్దల నరసింహరావు ఆరోపించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోయిందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఆఖరి స్కూల్ వరకు వచ్చింది. దాన్ని మనం గ్రహించమని మేడం గారు చెబుతూ ఉన్నా అంతకు అర్థం అవ్వట్లేదు. నిన్న వచ్చేసరికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చి పడింది విశాఖపట్నంలో. విశాఖపట్నాన్ని మన ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకుడు ఆ కారికి గంజాయిని, మత్తు పదాలతో మన జీవితాల్ని నాశనం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మీరు అన్ని కూడా గ్రహించాలి. ప్రతి విషయాన్ని కూడా ఆడవాళ్ళ కోసం ప్రతి విషయం కూడా మేడం గారు మీకు రామోచన చెప్పారు. అన్ని విషయాల్లో మీ మహిళల కోసమే. మహిళలు బాగుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో కూడా, పాత టైంలో కూడా మీకు అందరికీ రాత్రి బళ్ళు పెట్టి లాంతర్లు పెట్టి చదివించేవారు. దేనికంటే ఆడవాళ్ళు బాగుంటే మన కుటుంబం బాగుపడుతుంది, మన పిల్లలు చదువులు బాగుంటాయి, మన వ్యవహారం బాగుంటుంది. మనం ఏ బస్సు ఎక్కినా, ఏ ఊరు బస్సు ఎక్కాలనుకున్నా ఆ పేరు చదువుకుని ఆ ఊరు వెళ్ళగలం, లేకపోతే ఇంకోళ్ళు అడగాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు చేశారు. ఆ రోజు ఇవాళ వరకు కూడా మహిళా పక్షపాతి ఎవరైతే ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. మట్టల ఆదివారం సందర్భంగా పట్టణంలో పలు ప్రాంతాలలో క్రిస్టియన్ సోదరులు ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా యేసుక్రీస్తుని స్తుతిస్తూ పట్టణంలో ఉన్న పలు ప్రధాన కూడళ్లలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మత పెద్దలు మీడియాతో మాట్లాడుతూ యేసుక్రీస్తు పునరుద్ధానం చేసిన ఈ రోజు కావడంతో ప్రతి ఏటా ఈ మట్టల ఆదివారం పండుగలా జరుపుకుంటున్నామన్నారు. మానవుల పాపాలను తన పైన వేసుకునేందుకు మానవ రూపంలో యేసు దిగివచ్చిన సందర్భంగా ఈ రోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. రెండు 2000 ఏళ్ల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూమి మీదకి నరావతారిగా వచ్చి ఆయన యెరూషలేములో ప్రత్యేకంగా ఆయన 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని సువార్తను ప్రకటించి ఆయన ఏ కార్యం నిమిత్తం అయితే వచ్చాడో, ఈ భూమి మీద ఏ కార్యం జరిగించడానికి వచ్చాడో అనగా పరలోకం నుండి భూమి మీదకి ఆయన
ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టడానికి యేసయ్య ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఆ కార్యం జరిగించడం కోసం ఈ రోజున ఈ యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఆయన జయప్రవేశం చేసినటువంటి రోజు. ఈ రోజును పురస్కరించుకొని యేసుక్రీస్తు ప్రభువు అందరికి రక్షకుడు, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడనే ఆ నినాదాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ చిన్నపిల్లలతో సంఘంతో మేమందరం కలిసి ఈ సువార్త ప్రచారం చేస్తున్నాం. మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం వల్ల మీ అందరికీ ఆశీర్వాదం, దీవెన, స్వస్థత కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కనుక ఆయన మన పాపముల కొరకు, మన శాపము నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉద్భవించారు. ఆయన జన్మించి మన పాపాలన్నిటిని కూడా ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని పిలువబడుతున్నాడు. కనుక మన అందరి రక్షణ కొరకు, మన పాపము నుండి విడుదల కొరకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ యొక్క 33.5 సంవత్సరాల తర్వాత ఆయనను సిలువ వేసేటువంటి గడియ వచ్చింది. కనుకనే ఆయన దేవాలయంలోకి ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవాలయంలో ఉన్నటువంటి వాటన్నిటిని సరిచేయడానికి మన దేవాలయం అంటే మన శరీరం, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని బాగు చేసుకొని ఆయన మన హృదయంలో నివసించేటట్లుగా ఆ దేవాది దేవుని యొక్క కృప మీరందరూ పొందుకోవాలని ఈ యొక్క జయప్రవేశం గురించి మీకు తెలియజేస్తున్నాం. కనుక వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న నగర సహాయ కమిషనర్ తిరుమలరావు. కూటమి అభ్యర్థులు సమష్టిగా పనిచేస్తే విజయం తథ్యమన్న కొండపల్లి శ్రీనివాస్. ఎన్నికల్లో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్న అలజంగి జోగారావు. సైలెంట్ కిల్లర్ గా పిలువబడుతున్న భయంకరమైన అంటువ్యాధి క్షయ. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వాచి ప్రత్యేక కథనం. శృంగవరపుకోటలో ప్రత్యర్థులెవరో లెక్క తేలింది. ఎస్కోట నియోజకవర్గంపై వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.